రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ విడతలో మొత్తం 5,653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. మొత్తం 73 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. తొలి విడతగా ఇప్పటికే 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత రైతు భరోసా నిధులకు విడుదలకు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, రైతు భరోసా రెండో విడత నిధులకు రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభ వేదికగా రెండో విడత నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి విడత రైతు భరోసాను ఇప్పటికే రైతులకు అందించడం జరిగింది. మొదటి విడతలో 3,590 కోట్లను మొదటి విడతగా రిలీజ్ చేసింది. ఇప్పుడు రెండో విడతగా మొత్తం అంటే రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 అంటే వ్యవసాయం చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగానే రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రైతు భరోసా అందబోతుంది. ఎకరానికి 6,000 చొప్పున ఈ రైతు భరోసా నేరుగా వారి ఖాతాలో జమ కాబోతుంది. రైతు మొత్తానికి ఈ రెండో విడతలో 5,653 కోట్లను ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేయబోతుంది. మొత్తానికి రెండు విడతలు కలుపుకుంటే దాదాపు ఇక మూడో విడత కూడా దాదాపు 1000కి పైగా కోట్లు బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా మూడో విడత కూడా తొందరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. ఈ నెల 20న కాటారం బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.